హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? లాక్డౌన్లో ఒక మాట చెప్పాను. చాలామంది అనేవారు ముంబైలో ఉన్నారు, ఎలా ఉన్నారు ముంబైలో క్వారంటైన్ ఎక్కువ కదా లాక్డౌన్ టైంలో బ్రతకడం అంటే అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ పెరుగుతుంది డే బై డే అనేవారు. అప్పుడు లాక్డౌన్లో క్వారంటైన్ సమయంలో ఏంటంటే ముంబై నుంచి చాలామంది వెళ్ళిపోయారు వాళ్ళ ఊర్లు. ఎందుకు? ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఏమో, ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొన్నాం మేము. అలాగే అద్దె కూడా కట్టేవాళ్ళం, ప్రతి నెల రెంట్ కూడా ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే చాలామంది రెంట్ కూడా కట్టలేకపోయేవారు, వెళ్ళిపోయేవారు. అసలు ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా రెంట్ కట్టలేకపోయేవారు. అక్కడ 2 months 3 months రెంట్ కూడా అలాగ బాకీలు పెట్టేవారు. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలా ప్రాబ్లం ఫేస్ అయ్యేవారు. అద్దె లేకపోతే ఇంకా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్. అలాగా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చాలామంది, అంటే ఎవరు కష్టం వాళ్ళది కదా, అలాగా మేము మాత్రం ఇక్కడే ఉన్నాం. అలాగే ఎందుకంటే నేను ఒక మాట ఎప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు ఏదైనా టైం వస్తే ఎవ్వరూ ఏం చేయలేము. మనం ఎక్కడైనా ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, బయట తిరగడానికి వెళ్ళొచ్చు. అలాగని భయపడుతూ కూర్చుంటే అవ్వదు కదా. బయటికి వెళ్తే ఏం జరుగుతుందేమో, మళ్ళీ ఫ్లైట్లో వెళ్తే ప్రాబ్లం వస్తుందేమో, ట్రైన్లో వెళ్తే ప్రాబ్లం వస్తుంది. అలా అయితే ఈరోజు ఫ్లైట్లో ఎంతమంది జాబ్ చేసిన పిల్లలు, అమ్మాయిలు మళ్ళీ వెళ్ళట్లేదా? వాళ్ళకి ఎంత భయం ఉంటుంది. వాళ్ళు రోజు వెళ్తున్నారు, వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు. తెల్లవారితే వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకోవాలా. మరి ఆ రోజు ఫ్లైట్ అలాగా ప్రాబ్లం వచ్చేటప్పుడు అది వాళ్ళంటే కొన్ని ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళందరూ తప్పదు, వాళ్ళు అందులో ఉన్నారు. మరి హాస్టల్ వాళ్ళు, హాస్పిటల్ కదా హాస్టల్, అది వాళ్ళు ఇంట్లో అక్కడ కూర్చొని చదువుకుంటున్నారు చాలామంది. ఇంకా కొంతమంది తినలేదు, భోజనం కూడా చేయలేదు, ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. వాళ్ళు అంటే ఇంట్లో ఉన్నట్టుగా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద కూడా ఆ ఫ్లైట్ వచ్చి దూసుకుపోయింది. మరి వాళ్ళు ఏం కర్మ చేశారు, వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళ ఇంట్లోనేగా ఉన్నారు. అందుకే ఫ్రెండ్స్, భయపడితే ఏది జరగదు. భయపడుతూ ఇంట్లో కూర్చుంటే అంత భయమే మనకి. అందుకే ఎప్పుడు ఏది జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. అందుకే దేనికి భయపడకండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఏది జరగాలంటే అది జరుగుతుంది, కాకమాందు. అందుకే ఉన్నంత వరకు అందరితో కలిసిమెలిసి ఉండడం, ఎదుటోళ్ళకి అవమాన పాలన చేయడం, నిందల పాలు చేయడం, ఇటువంటివి మానుకొని మంచిగా ఉండడం, 10 మందితో కలిసి. మనకి జీవితం దేవుడు ఇచ్చారు అంటే ఒక మంచి జీవితాన్ని మనం ఎలాగ నిల్చోబెట్టుకోవాలో, ఎలా నిలబెట్టుకోవాలనేది ఆలోచించాలి తప్ప 10 మంది విషయంలో వెళ్ళి వాళ్ళకి అవమాన పాలు చేయడం ఇటువంటివి ఎప్పుడూ చేయకూడదు. ఉన్నంతకి శుభ్రంగా బ్రతకడం, శుభ్రంగా ఉండడం, 10 మందితో కలిసిమెలిసి ఉండడం, ఇది మాత్రం చేయండి. గుడ్ డే, గుడ్ మార్నింగ్.